హలో గైస్, ఎస్టర్డే కేపిట్లో బిగ్ నెగిటివ్ న్యూస్ వచ్చింది ఫ్రెండ్స్. జేపీ మార్గన్ వాళ్ళు కేపిట్లో సెల్ రేటింగ్ ఇచ్చారన్నమాట. అంటే స్టాక్ అనేది ఫర్దర్గా బాగా పడిపోవచ్చు అనేది ఎస్టర్డే చెప్పారన్నమాట. వీళ్ళు సెల్ రేటింగ్కి ఇవ్వడానికి మెయిన్గా 3 రీజన్స్ కూడా చెప్పారన్నమాట. ఆ 3 రీజన్స్ చూద్దాం. అలాగే చాలామంది కేపిట్ స్టాక్ని హోల్డ్ చేస్తున్నారు. లాంగ్ టర్మ్ వ్యూ అయితే హోల్డ్ చేయొచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అయిపోవాలా అని చాలామంది అడుగుతున్నారు. అలాగే షార్ట్ టర్మ్ వ్యూకి ప్రాఫిట్ బుక్ చేసుకొని ఎగ్జిట్ అవ్వాలా లేదా హోల్డ్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు అన్నమాట. ఈ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే రిలయన్స్ యొక్క టార్గెట్ చెప్పండి. రిలయన్స్ బాగా పడి కొంత రివర్సల్ వచ్చింది. ఒకవేళ పైకి వెళ్తే ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని చాలామంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేద్దాం. అలాగే చాలామంది డీమార్ట్ షేర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని ప్రీవియస్గా అడిగారన్నమాట. ప్రస్తుతం డీమార్ట్లో మంచి రివర్సల్ వచ్చింది. ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఎంత టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఎస్టర్డే కేపిట్ టెక్నాలజీస్ ఆల్మోస్ట్ మనకి 15% ఫాల్ అయింది ఫ్రెండ్స్. వన్ సింగిల్ డేలో కేపిట్ టెక్నాలజీస్ 15% ఫాల్ అయ్యి మార్కెట్ క్లోజింగ్ టైంకి 3% రికవర్ అయ్యి 12% దగ్గర క్లోజింగ్ అనేది ఇచ్చింది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 12% ఎస్టర్డే ఒక్కరోజే పడింది ఫ్రెండ్స్. 900 రూపీస్ ప్లస్ ట్రేడ్ అయ్యే స్టాక్ కాస్త 814 దాకా క్లోజ్ అయిందనమాట. ఇంత ఫాల్కి రీజన్ ఏంటి అంటే కనుక జేపీ మార్గన్ వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ జేపీ మార్గన్ వాళ్ళు 44% ఎస్టర్డే ఏదైతే ఓపెన్ తర్వాత ఆ లెవెల్ దగ్గర నుంచి 44% కింద పడిపోతుంది అనేది వీళ్ళు చెప్పారన్నమాట. దానికి రీజన్స్ చూద్దాం. చూసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కేపిట్ టెక్నాలజీ అనేది ఒక గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనమాట. సాఫ్ట్వేర్ సర్వీసెస్ అండ్ సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తుంది. చాలా ఇండస్ట్రీస్కి లైక్ ఆటోమోటివ్ ఇండస్ట్రీస్ ఇంకా డిఫరెంట్ ఇండస్ట్రీస్కి వీళ్ళు సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారు ఫ్రెండ్స్. కంపెనీ వైజ్ చాలా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. బట్ వీళ్ళు ఎందుకు డౌన్ గ్రేడ్ ఇచ్చారు అంటే 44% పడిపోతుంది అనేది ఎందుకు ఇచ్చారో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఈ జేపీ మార్గన్ ఎవరు అనేది మనం చూస్తే కనుక జేపీ మార్గన్ వాళ్ళు అమెరికన్ మల్టీ నేషనల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కంపెనీ అనమాట. వాళ్ళ క్లయింట్స్కి ఫైనాన్షియల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. అలాగే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, అసెట్ మేనేజ్మెంట్ ఇవన్నీ కూడా చేస్తుంటారు అనమాట. జేపీ మార్గన్ మనకి ఎప్పటి నుంచో ఉంది. వీళ్ళు డిఫరెంట్ స్టాక్స్లో డిఫరెంట్ వ్యూస్ అనేది చెప్తుంటారు అనమాట. వీళ్ళు చెప్పిన తర్వాత కొంత ఆ స్టాక్స్ పడడం జరుగుతుంది. అలాగే ఏమైనా పాజిటివ్గా ఇస్తే కనుక ఆ స్టాక్స్ పెరగడం కూడా జరుగుతుంది అనమాట. వీళ్ళు ఈ పర్టిక్యులర్ కేపిట్ టెక్నాలజీస్లో 44% పడిపోతుంది ఈ ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గర నుంచి అని చెప్పారన్నమాట. ఆ న్యూస్ ఎప్పుడైతే వచ్చిందో స్టాక్లో హెవీ ఫాల్ అనేది చూసాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 15% పడి మార్కెట్ క్లోజింగ్ టైంకి 3% రికవరీ అయ్యి 814 రూపీస్ దగ్గర క్లోజ్ అయిందనమాట. చాలామంది అడుగుతున్నారు ఈ స్టాక్ ఫర్దర్గా పడుతుందా అని. అది చూసే ముందు ఎందుకు వీళ్ళు డౌన్ గ్రేడ్ రేటింగ్ ఇచ్చారు రీజన్ లేకుండా ఎప్పుడు కూడా పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ ఏవైతే ప్రొవైడ్ చేస్తారో అనలిస్టులు అనేవాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా రీజన్స్ లేకుండా చెప్పరనమాట. ఫస్ట్ రీజన్ ఏంటి అంటే కనుక టాటా టెక్నాలజీస్ ఐపీఓ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఈ టాటా టెక్నాలజీ ఐపీఓ ఏదైతే ఉందో ఈ టాటా టెక్నాలజీస్ కంపెనీ ఏదైతే ఉందో వీళ్ళు కేపిట్కి కాంపిటీషన్ అనమాట. బోత్ కూడా సేమ్ సెక్టార్లో ఉన్నారు. కేపిట్ కన్నా కూడా టాటా టెక్నాలజీస్ వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ ఉంది. ఎందుకంటే వాళ్ళకి టాటా మోటార్స్ అవన్నీ కూడా ఉన్నాయి కాబట్టి ఈజీగా వాళ్ళే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు, వాళ్ళే ఈ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఏదైతే సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. టాటా టెక్నాలజీస్ వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. దట్ వాళ్ళ ఐపీఓ మార్కెట్లో రాబోతుంది. మ్యాక్సిమం పడే ఛాన్సెస్ ఉన్నాయి. అడ్వాంటేజ్ ఎవరి దగ్గర ఉంటుందో ఆ షేర్స్లో ఇన్వెస్ట్ చేయడం చాలామంది చూస్తుంటారు. అందువల్ల ఇది ఫస్ట్ రీజన్ అనమాట టాటా టెక్నాలజీస్ ఐపీఓ రావడం వల్ల. అలాగే సెకండ్ రీజన్ చూస్తే కనుక హై వాల్యుయేషన్స్ దగ్గర కేపిట్ టెక్నాలజీస్ షేర్ అనేది ట్రేడ్ అవుతుంది. దీని యొక్క పిఈ వచ్చేసరికి 72 ఉంది. ప్రస్తుతం స్టాక్ అనేది చాలా హై వాల్యుయేషన్స్ దగ్గర ఉంది. పడే ఛాన్స్ ఉందని 44% డౌన్ సైడ్ టార్గెట్ అనేది ఇచ్చారన్నమాట. అలాగే వీళ్ళు సైక్లికల్ ఆటో సెక్టర్ బిజినెస్లో ఉన్నారు. ఈ బిజినెస్ ఏదైతే ఉందో ఇన్వెస్టర్స్కి కన్సిస్టెంట్గా 20% రిటర్న్స్ ఇచ్చే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. ఏదైతే ఇది సైక్లికల్ బిజినెస్. మనం చాలా సెక్టార్స్ చూస్తుంటాం, సైక్లికల్ స్టాక్స్ ఉంటాయి. ఆ స్టాక్స్ ఏంటంటే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో పెరుగుతుంటాయి మళ్ళీ పడిపోతుంటాయి. ఈ పర్టికులర్ కేపిట్ టెక్నాలజీస్ బిజినెస్ ఏదైతే ఉందో వీళ్ళు మెయిన్గా ఆటోమోటివ్ వాటి మీద ఉంటారు కాబట్టి ఆ సైక్లికల్ బిజినెస్ అనమాట. ఈ సైక్లికల్ బిజినెస్ ఉండడం వల్ల కొంత టైం పెరిగిన ఆ తర్వాత పడిపోతుంది. ఆటోమేటిక్గా షేర్లు కూడా డౌన్ గ్రేడ్ ఉంటుంది.
ఇన్వెస్టర్స్కి 20% ఏదైతే కన్సిస్టెంట్గా గ్రో అయ్యే ఛాన్సెస్ ఈ పర్టికులర్ స్టాక్ తక్కువ అని చెప్పి ఈ 3 రీజన్స్ పెట్టుకొని సో వీళ్ళు డౌన్ గ్రేడ్ టార్గెట్ అనేది ఇచ్చారన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసిన తర్వాత సో ఎందుకు డౌన్ గ్రేడ్ టార్గెట్ ఇచ్చారో చూసుకొని ఓకే ఇందువల్ల వీళ్ళు డౌన్ గ్రేడ్ టార్గెట్ ఇచ్చారు, పడే ఛాన్సెస్ ఉన్నాయా లేదా మనం కనిపెట్టవచ్చు అనమాట. టాటా టెక్నాలజీస్ ఖచ్చితంగా సో కేపిట్ వాళ్ళకి సో కాంపిటీషన్ కింద వస్తుంది, ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్, వీళ్ళని ఓవర్కమ్ చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. మరి సెకండ్ రీజన్ ఖచ్చితంగా కేపీ టెక్నాలజీస్ షేర్ హై వాల్యుయేషన్స్లో ఉంది. 72 PE అంటే చాలా హై వాల్యుయేషన్స్లో ఉన్నట్టు. అలాగే వీళ్ళు చెప్పినట్టు సైక్లికల్ బిజినెస్ కూడా అనమాట. సో ఆటోమోటివ్ సెక్టర్లో ఏదైతే వీళ్ళు బిజినెస్ చేస్తున్నారో సైక్లికల్ బిజినెస్ ఒక పీరియడ్ ఆఫ్ టైం కొంత ర్యాలీ ఇచ్చిన తర్వాత మళ్ళీ పడిపోతుంది. సో ఈవెన్ కన్సిస్టెంట్గా ఇన్వెస్టర్స్కి అంత పర్సంటేజ్ సో రిటర్న్స్ 20% కన్సిస్టెంట్గా ఇవ్వడం కష్టం అని చెప్పారన్నమాట. సో 3 రీజన్స్ కూడా సో యాక్యురేట్గానే ఉన్నాయి. సో అందువల్ల స్టాక్లో కూడా ప్రాఫిట్ బుకింగ్ జరిగింది. సో చాలామంది అడుగుతున్నారు, నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ని, కేపీ టెక్నాలజీస్ నేను 400 దగ్గర 500 రూపీస్ దగ్గర బై చేసి హోల్డ్ చేస్తున్నాను అంటే కనుక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు లాంగ్ టర్మ్ మినిమం 4 to 5 years లేదా అంతకంటే ఎక్కువ హోల్డింగ్ పీరియడ్ అయితే కనుక ఖచ్చితంగా మీ షేర్ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది కూడా బెటర్ ప్రైజెస్ లైక్ 400-500 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి, ప్రాబ్లం ఏం లేదు. సో మీకు మంచి రిటర్న్సే వస్తాయి లాంగ్ పీరియడ్లో. ఒకవేళ మీరు షార్ట్ పీరియడ్కి 700 దగ్గర 800 దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక కొంత డౌన్ గ్రేడ్ టార్గెట్ ఇచ్చారు. మార్కెట్లో కొంత బ్యాడ్ న్యూస్ ఎప్పుడైతే నడుస్తుందో సో అది కూడా స్టాక్ హై లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు నడుస్తుందో ఆ టైంలో ప్రాఫిట్ బుకింగ్ సహజం అనమాట. సో మీరు కావాలంటే ప్రాఫిట్లో ఉంటే ఎగ్జిట్ అవ్వడం బెటర్ అనమాట. సో ఇది మనకి కేపీ టెక్నాలజీస్ గురించి. లాంగ్ టర్మ్ వ్యూ అయితే హోల్డ్ చేయండి, అది కూడా మీరు బెటర్ ప్రైజెస్ దగ్గర 500 రూపీస్ 400 రూపీస్ దగ్గర బై చేసి ఉంటే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. లేదు మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉండి ఒక 600-650 లెవెల్స్ దగ్గర బై చేసినా సరే ఒకవేళ మీ లెవెల్స్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫర్దర్గా ఈ స్టాక్ ఏ లెవెల్స్ దాకా పడవచ్చు అని మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం ఈ పర్టికులర్ స్టాక్కి మేజర్ సపోర్ట్ 650 లెవెల్స్ దగ్గర ఉంది ఫ్రెండ్స్. సో 650 నుంచి 700 ఈ రీజన్ మనకి మేజర్గా సపోర్ట్ తీసుకుని ఏమైనా రివర్సల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ బ్రేక్ అయితే వాళ్ళు చెప్పిన టార్గెట్ ఏదైతే ఉందో 44% డౌన్ గ్రేడ్ టార్గెట్ కింద 500 రూపీస్ దాకా ఇచ్చారన్నమాట. సో ఒకవేళ ఫర్దర్గా ఏమైనా ప్రాఫిట్ బుకింగ్ జరిగితే కనుక 500 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు 500కి అరౌండ్గా కానీ ఇంకా కింద కానీ బై చేస్తుంటే కనుక లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి. మీ లెవెల్స్ దాకా వచ్చినా సరే మనకు క్వాంటిటీ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో పార్షియల్ ప్రాఫిట్స్ మీరు తీసుకుందాం అనుకున్నా తీసుకోవచ్చు, లేదు నేను లాంగ్ టర్మ్ వ్యూ ఎగ్జిట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అనుకుంటే హోల్డ్ కూడా చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. బట్ షార్ట్ పీరియడ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేశారో ఖచ్చితంగా ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మనకి కేపీ టెక్నాలజీస్ గురించి. సో ఎందుకు డౌన్ గ్రేడ్ చేశారు, రీజన్స్ తెలుసుకున్నాం, ఎంతవరకు పడవచ్చు కూడా మనం చూసాం అనమాట. అలాగే చాలామంది మనకి ఏదైతే రిలయన్స్ షేర్ గురించి అడుగుతున్నారు ఫ్రెండ్స్. ప్రస్తుతం మనకి IPL నడుస్తుంది. జియో ఏదైతే యాప్లో మనకి ఫ్రీ సర్వీస్ 4K పిక్చర్ క్వాలిటీలో వాళ్ళు సో IPL ఏదైతే రన్ చేస్తున్నారు. వ్యూవర్షిప్ చాలా బాగా పెరుగుతుంది. ఎస్టర్డే ధోని కొట్టిన షార్ట్స్ ఏదైతే ఉన్నారో సో ఆ టైంలో 1.8 crores వాచ్ టైం అనేది ఉందన్నమాట. సో చాలా బాగా జియో ఏదైతే ఈ పర్టికులర్ క్వార్టర్లో ఎండ్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. సో జియో కానీ జియో యాప్స్ కానివ్వండి లేకపోతే జియో కానీ వాళ్ళ అడ్వర్టైజ్మెంట్స్ అవన్నీ చేస్తున్నారు. సో ఖచ్చితంగా సో బెనిఫిట్ పొందే ఛాన్స్ ఉంది రిలయన్స్ ఈ పర్టికులర్ క్వార్టర్లో. సో ఏదైతే బాగా ఫాల్ అయింది కూడా 2800 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడింది. సో ఓవరాల్గా కొంత పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో చాలామంది రిలయన్స్ ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చు అని అడుగుతున్నారు. సో మినిమం టు మినిమం మనకి 2450 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ ఇది బ్రేక్ అయితే 2600 లెవెల్స్ దాకా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ ర్యాలీ కంటిన్యూ అయ్యి మార్కెట్ కొంత పాజిటివ్గా నడిచి గ్లోబల్ మార్కెట్స్ కొంత సెంటిమెంట్ నెగిటివ్ లేకుండా కొంత పాజిటివ్గా ఉండి ఈ రివర్సల్ ఏదైతే మార్కెట్లో వచ్చిందో అది కనుక కంటిన్యూ అయితే కనుక మినిమం 2450 అలాగే 2600 లెవెల్స్ దాకా మనం రిలయన్స్లో ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి రిలయన్స్ షేర్ గురించి. అలాగే చాలామంది డీమార్ట్ షేర్ గురించి రీసెంట్ టైమ్స్లో చాలా బాగా అడిగారు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ స్టాక్ కంటిన్యూస్గా పడుతున్నప్పుడు అడిగారు అనమాట. పర్టికులర్గా ఈ స్టాక్ మనకి ఆల్మోస్ట్ మనకి 5900 6000 అరౌండ్గా వెళ్ళిన స్టాక్ కంటిన్యూస్గా పడిపోయి సో ప్రస్తుతం 3200 3300 లెవెల్స్ దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్. ఎగ్జాక్ట్గా సపోర్ట్ దగ్గరే స్లైట్గా రివర్సల్ కూడా వచ్చిందన్నమాట. ఏదైతే సపోర్ట్ రీజన్ ఉందో ఆ లెవెల్స్ దగ్గర మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియోలో కూడా చెప్పుకున్నాం 3000 నుంచి 3200 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని. ఎగ్జాక్ట్గా ఆ స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ దగ్గరే
లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి కొంత మంచి రివర్సల్ వచ్చిందనమాట. ఒకవేళ 3500 అబోవ్ సస్టైన్ అయితే కనుక మీరు లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ మనం 4500 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ బల్క్గా ఇన్వెస్ట్ చేయకండి. ఒకవేళ ఏమైనా ఈ లెవెల్ క్రాస్ అయితే మనకి 2500 లెవెల్స్ దాకా కూడా 2500 నుంచి 2600 లెవెల్స్ దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. స్లోగా అక్యుములేట్ చేసి ఇక్కడ కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని ఒకవేళ ఫర్దర్గా మార్కెట్లో నెగిటివ్ న్యూస్ ఉంది, ఏమైనా మార్కెట్ కింద పడుతుంటే ఆ టైంలో ఈ లెవెల్స్కి ఏమైనా వస్తే యావరేజ్ చేసుకోండి ఫ్రెండ్స్. డిమార్ట్ ప్రస్తుతం అయితే కొంత క్వాంటిటీ లాంగ్ టర్మ్కి యాడ్ చేసుకోవచ్చు. మంచి రివర్సల్ అయితే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్టాక్లో మంచి రివర్సల్ వచ్చింది. 3500 పైన సస్టైన్ అయితే కనుక మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇటువంటి స్టాక్స్ ఇంకా ఫర్దర్గా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ స్టాక్స్ గురించి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వాటి గురించి కూడా మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ అనేది చేద్దాం ఫ్రెండ్స్. సో అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోయింటే కనుక ఒకవేళ మీ స్టాక్స్ ఏమైనా నేను మిస్ అయ్యి ఉంటే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో అడిగితే కనుక వెంటనే చెప్తాను. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. టెలిగ్రామ్ గ్రూప్ 2 గ్రూప్స్ ఉన్నాయి అనమాట. ఒకటి మార్కెట్ అప్డేట్స్ గ్రూప్, సెకండ్ వన్ వచ్చేసరికి డిస్కషన్ గ్రూప్. సో కింద లింక్స్ క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వచ్చు అనమాట. అలాగే మీరు ఇప్పుడు దాకా డీమ్యాట్ అకౌంట్ ఇప్పుడు దాకా ఓపెన్ చేయకుండా మన ద్వారా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి బెనిఫిట్స్ పొందాం అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో జీరోదా, అప్ స్టాక్స్, ఏంజల్, ఎలిస్ గ్రూప్, పేటిఎం, సో చాలా డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి మనని కాంటాక్ట్ అయితే కనుక మీకు ప్రీమియం గ్రూప్ సర్వీస్ అనేది ఫస్ట్ 3 months ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా మీకు స్టాక్స్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. సో వన్స్ అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కింద వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.